విజయవాడ దగ్గర గడుతున్నటువంటి ఈ జక్కంపూడి దగ్గర ఆర్ఓబి మరొకసారి సమస్య అయింది. పశ్చిమ బైపాస్కి మరో కష్టం వచ్చిందంటూ జ్యోతి సిటీ ఎడిషన్లో రాసుకొచ్చింది. జక్కంపూడి ఆర్ఓబిని పునర్నిర్మించాల్సి వస్తుంది. ఆర్ఓబి సైడ్ వాల్స్ ఉబికి బయటకు చొచ్చుకురావడంతో కాంట్రాక్ట్ సంస్థ మళ్లీ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంది. కొద్ది నెలల కిందట ఈ ప్రమాదాన్ని గుర్తించిన కాంట్రాక్ట్ సంస్థ సైడ్ సిమెంట్ ప్లాట్లను ఐరన్ రివిట్మెంట్స్ వేసింది. ఆ చర్యలు సత్ఫలితాలు ఇవ్వలేదు. అయినా ఆర్ఓబి సైడ్ వాల్ బయటకు చొచ్చుకొస్తుండటంతో పునర్నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. దీంతో జక్కంపూడి నుంచి గొల్లపూడి వైపు వెళ్లే మార్గంలో ఉన్న భాగాన్ని తొలగిస్తున్నారు. అప్రోచ్ వాల్ మధ్యలో నింపిన మట్టి, యాష్ తత్తరాలను ఎక్స్కవేటర్ ద్వారా పెద్ద పెద్ద లారీల్లో ఎత్తుతూ సమీప ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. మట్టి, యాష్ పొడి పూర్తిగా తొలగించడంతో పాటు సమాంతరంగా సైడ్ వాల్ కాంక్రీట్ పలకలను కూడా తొలగిస్తారు. పూర్తిగా తొలగించాక మళ్లీ సైడ్ వాల్ నిర్మాణం చేపడతారు. విజయవాడ పశ్చిమ బైపాస్లో వేసినటువంటి ఆర్ఓబీలను పునర్నిర్మించడం ఇది 4వది. ఇంతకుముందు గన్నవరం, బీబీగూడెం మధ్య ఆర్ఓబీని ఇలాగే పునర్నిర్మించారు. పనుల్లో నిర్లక్ష్యం కారణంగా వెస్ట్ బైపాస్ ప్రారంభోత్సవం కాకుండానే ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతున్నాయి. ఎందుకు జరుగుతోంది? ఎవడా కాంట్రాక్ట్ సంస్థ ఎంత సిల్లీగా ఎట్టగడుతున్నాడు? అదే కట్టేసి చేతికి ఇచ్చేసాక ఏదైనా జరిగితే వెహికల్స్ కొట్టుకుపోతాయి, ఊర్లే నాశనం అయిపోతాయి. దాని మీద సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.